క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో హోరెత్తిన లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణ మండల కేంద్ర కూడళ్లు ఫ్లెక్సీలతో పసుపుమయం. కేక్ కటింగ్, రక్తదానాలు, అన్నదానాలు, ర్యాలీలు, గుళ్లలో పూజలతో అభిమానం చాటిన తమ్ముళ్లు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో నియోజకవర్గంలో పలు చోట్ల ఘనంగా వేడుకలు. ఎన్టీఆర్ సర్కిల్లో నిలువెత్తు కటౌట్ కి పాలాభిషేకం చేసిన తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు. అభిమన్యుడు కాదు అర్జునుడు లోకేష్ బాబు అని అభిమానులు, నాయకులు నినాదాలు. మావోయిజంపై మోడీ, అమిత్ షా ద్వయం యుద్ధం. 5 దశాబ్దాల నక్సల్ బరి ఉద్యమానికి ఆఖరి గడియలు. వరుస ఎన్కౌంటర్లతో అమరులవుతున్న విప్లవకారులు. ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడ పెడుతున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు. నాడు 200 జిల్లాల్లో ఉన్న మావోయిస్టులు నేడు 40 జిల్లాలకే పరిమితం. టెక్నాలజీ నిఘా పెరగడంతో కీలక నేతలు హతం. అభివృద్ధి, ఉపాధితో రిక్రూట్మెంట్ వైపు ఆసక్తి చూపిన యువత. చిన్నబాబు జన్మదినాన చల్లారని వర్గపోరు. తంబళ్లపల్లెలో పలు చోట్ల మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల బ్యానర్లు చించివేత. మొలకల చెరువులో నడి రోడ్డులో కేక్ ధ్వంసం. బి కొత్తకోటలోనూ జన్మదిన ఫ్లెక్సీలు రగడ. ఎన్నికల సమయం నుంచి కొనసాగుతున్న జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ మధ్య ఆధిక్యత పోరు. తంబళ్లపల్లెలో బీసీ నేత పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు. తంబళ్లపల్లె తతంగమంతా తెలిసినా జోక్యం చేసుకొని అధిష్టానం అంటున్న నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాల్లో అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తంబలపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సమన్వయకర్త సేజ్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో పలు చోట్ల లోకేష్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఫ్లెక్సీలతో పట్టణం, మండల కేంద్రాల్లోని ముఖ్య కూడళ్లను పసుపుమయం చేసేశారు. తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్నదానాలు చేశారు. నిమ్మనపల్లి ఎన్టీఆర్ నూతన సర్కిల్లో కంచర్ల చింటూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాజకీయాల్లో లోకేష్ ను అభిమన్యుడు అనుకున్నారు. అయితే తిరుగులేని నేతగా ఎదిగి అర్జునుడు అయ్యాడని కొనియాడారు. తనలోని కృషి, పట్టుదల, నాయకత్వ ప్రతిభతో అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి ఉత్తమ నేతగా ఎదిగారన్నారు. ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కోటి సభ్యత్వాలతో చరిత్ర తిరగ రాశారని ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ సర్కిల్లో నిలువెత్తు లోకేష్ బాబు కటౌట్ ఏర్పాటు చేసిన శ్రీరామ్ చిన్నబాబు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ పప్పు అని తోలనాడిన నోళ్లతోనే నిప్పు అనిపించేలా విజయాలు సాధించడం లోకేష్ బాబుకు పని విధానం అని కీర్తించారు. రాష్ట్ర మంత్రి అయిన మరుక్షణం నుంచే లోకేష్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తు టీడీపీ అధినేతగా, భావి రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని చిన్నబాబు జోస్యం పలికారు. పార్టీ కార్యకర్తల కోసం అనుక్షణం తప్పిస్తూ వారి సంక్షేమం కోసం సభ్యత్వ బీమాను 5 లక్షలకు పెంచిన ఘనత లోకేష్ బాబుకే దక్కుతుందన్నారు. 1000 కిలోమీటర్ల యువగలం పాదయాత్రతో తండ్రిలోని కష్టపడే గుణాన్ని పునికి పుచ్చుకున్నారని ప్రశంసలు గుప్పించారు. నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిళ్ల విద్యాసాగర్, ఆర్జే వెంకటేష్, బాలుస్వామి, నవీన్ చౌదరి, సంగం శ్రీనివాసులు, చీకిలబైలు సర్పంచ్ ప్రభాకర్, బసినికొండ కత్తి లక్ష్మణ, విజయ్ కుమార్, జీవి నాయుడు, గురుమూర్తి యాదవ్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో రాటుకొండ విష్ణువర్ధన్ రెడ్డి, రాటుకొండ బాబీ, దొమ్మలపాటి యశస్వి, దొరస్వామి నాయుడు, టీకేఎన్ నాయుడు, నాదెండ్ల అరుణ్, రాటుకొండ సోమశేఖర్, తాజ్ ఖాన్, శ్రీనివాసులు, సీనా, మేకలరెడ్డి శేఖర్, బండి అమర, మహబూబ్ ఖాన్, బండి అమర, రెడ్డప్పరెడ్డి, ప్రతాప్, శ్యామల, తాజ్ బాషా, సికిందర్, నిస్సార్ అహ్మద్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 75 కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ చూస్తే మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ శుభ సందర్భంగా జరుపుకుంటున్న నాయకులు, ప్రజలందరూ తండోపతండాలుగా కార్యక్రమాలు నేను దేవుడు ఆయు ఆరోగ్యాలను సుఖ సంతోషాలు
అవకాశాలు వెళ్ళలా నారా లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని 5 కోట్ల ఆంధ్ర ఆయన పైన ఆయనకు ఆదర్శంగా తీసుకొని వస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు ఇటువంటి సందర్భంలో కూడా ఆయన బర్త్డే ఇక్కడ జరుపుకోకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నారా లోకేష్ గారు నిరంతరం పనిచేస్తున్నారు. ఏ విధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి ముందు బాగా చేయాలి, ఈ రాష్ట్రానికి ఈ అప్పుల బాధ నుంచి తగ్గించాలి అని చెప్పి పెద్ద ఇన్వెస్టర్స్ కోసం అన్ని కంపెనీలకు పెద్ద అందరికీ కలిసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మంచి కోసం పనిచేస్తున్న చరిత్ర నారా లోకేష్ గారికి. తప్పకుండా ఆయనకు 5 కోట్ల ఆంధ్రుల ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరొకసారి లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శాన్ భాషా గారి నాయకత్వం. మా యువగలం రథసారథి దాదాపు కుటుంబాన్ని వదిలి పేద బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా మహిళలు, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు 226 రోజులు కుటుంబాన్ని వదులుకొని 3123 కిలోమీటర్ల దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా అధినేతకు భావితరాల భవిష్యత్తు నాయకుడు, మాలాంటి యువతని ఎంతో మందిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి మా లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిన 30 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన సీటును, ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు 90,000 మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు. దాదాపు 1 కోటి మంది శాశ్వత సభ్యత్వాలు కానీ 1 కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఎవరైనా ఒకే కుటుంబం ఉందంటే ఒక్క తెలుగుదేశం కుటుంబమే. కాబట్టి మా నాయకునికి శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మాలాంటి యువతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై లోకేష్, జై హింద్, జై తెలుగుదేశం. నవ్యాంధ్ర సృష్టికర్త, ముద్దుల బిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతిపక్షంలో ప్రజల కష్టాలు తెలుసుకొని 321 కిలోమీటర్లు నడిచిన ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మహాకూటమి ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యులను జరుపుకోవడం చాలా శుభదాయకం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ సంక్షేమ నిధి అనేది ఒకదాన్ని తెచ్చి ప్రతి ఒక్క కార్యకర్తకు కష్టాలు వచ్చినా, యాక్సిడెంట్లు జరిగినా నేనున్నానంటూ సభ్యత్వాలు చేపించు ఈ ముందు రాష్ట్రంలోనే, దేశంలోనే 1 కోటి పైకి సభ్యత్వాలు చేసిన ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా రాబోయే కాలంలో మరిన్ని పదవులు అనుభవించి కార్యకర్తలకు అండదండగా ఉండాలని కలియుగదేవుని కోరుకుంటూ జై లోకేష్. అంటే ఒక శక్తి, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని పప్పు అంటూ ఉంటే, పప్పు కాదు నిప్పు అని ఈ రాష్ట్రంలో 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త. ఈ రోజు ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యుల్లో ఎక్కడైనా ఎవరైనా చదువుకున్నటువంటి విద్యావేత్త ఉన్నారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఒక్క లోకేష్ బాబు మాత్రమే. అంతేకాదు ఆనాడే రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లోనే నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టి ఆనాడే పరిచయం చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, నేను బటన్ నొక్కినా అని. బటన్ నొక్కేది నేర్పించింది లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, ఉద్యోగాలు సృష్టించే దాంట్లో లోకేష్ తర్వాత ఎవరైనా. ఈ రోజు దావోస్ లో ఉండి పెట్టుబడులను ఆకర్షించడానికి
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకే ఈ రోజు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు ఉండి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చేయాలని చెప్పి కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా ఇచ్చారు. జై లోకేష్ బాబు. అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. జిల్లాలోని తంబలపల్లెలో ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరో వర్గం చించేయడం కలకలం రేపుతోంది. తంబలపల్లెలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేయడంతో రచ్చ మొదలైంది. ఇక్కడ ఎన్నికలప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరుల మధ్య తరచూ విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. తంబలపల్లె మండలం బీసీసీఎల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు తంబలపల్లిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఫోటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు తంబలపల్లె ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే జయచంద్రారెడ్డి ఫ్లెక్సీలు, బ్యానర్లు చించకుండా పురుషోత్తం బాబు ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేయడం ఆ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. చించేసిన బ్యానర్లలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే కొత్తకోట మండల కేంద్రంలోనూ శంకర్ యాదవ్ పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు చించేశారు. మొలకల చెరువులోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్ తెప్పించిన కేకును జయచంద్రారెడ్డి అనుచర వర్గం ఆటోల నుంచి కిందకు పడేసి తొక్కేశారు. ఈ ఘటనలో సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ రెడ్డి, జయచంద్రారెడ్డి, డ్రైవర్ శివ తదితరులు పాల్గొన్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి బ్యానర్లను చించివేశారు. దీంతో తంబలపల్లి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుతుండగా టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ దాసరపల్లి జయచంద్రారెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా వర్గపోరు నడుస్తోంది. మొదటి నుంచి తంబలపల్లి తెలుగుదేశం క్యాడర్ను కలుపుకొని పోకుండా జయచంద్రారెడ్డి ఒంటెద్దు పోకడుగా వెళుతున్నాడంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేయడం ఉత్కంఠగా మారింది. కాగా ఇది జయచంద్రారెడ్డి వర్గీయుల పనిగా తంబలపల్లి బీసీ నేత పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. లోకేష్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల చింటూ ఆధ్వర్యంలో నిమ్మలపల్లి సర్కిల్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. లోకేష్ యువసేన నేతృత్వంలో కేక్ కటింగ్, బైక్ ర్యాలీ, గుర్రపు బగ్గీ అలంకరణ, మేళ తాళాలతో పురవీధుల మీదుగా సాగిన ఊరేగింపు ప్రజలను ఒకంత ఆశ్చర్యం, కోలాహలం మధ్య ఆసక్తి కలిగించాయి. మదనపల్లె పట్టణంలోని యువ నాయకుడు కంచర్ల చింటూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలువురిని ఆకర్షించాయి. నిమ్మలపల్లె సర్కిల్లో చింటూ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కు ఎమ్మెల్యే షాజహాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభిమానుల కోలాహలం మధ్య లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా దిగ్విజయంగా తన బాధ్యతలు లోకేష్ బాబు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో లోకేష్ బాబు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అన్న గారు, మా అన్న, ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో ఉన్నటువంటి మొలకల్దిన్ని క్రాస్ దగ్గర ఎన్టీఆర్ నగర్లో ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులకు, లోకేష్ అన్న అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దమ్మున్న ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది అందరూ నారా లోకేష్ బాబు గారే. ఎందుకంటే పుట్టుకే ఆయనది రాజభోగాలతో పుట్టిన పుట్టుక. అంటే ఆయన జీవితంలో చూడని హైట్స్ అనేవి లేవు, అన్ని చూసేశాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి తన తాతగారు ఏదైతే స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో ఆ రాజకీయాలకి వారసుడుగా ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి 7 మాసాలు అయిపోయింది. జనవరి 12వ తేదీకి కూటమి సర్కారుకు 7 మాసాలు నిండాయి. 7 మాసాల కాలంలో అనేక ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొనక తప్పలేదు. అయితే ఈ 7 నెలల పాలనలో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా? చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 7 నెలల కాలంలో వరదలు, విపత్తులు, తిరుపతి తొక్కిసలాట, విశాఖ ఫార్మా మృతులు, తిరుమల లడ్డు వివాదం, ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛన్లను పెంచారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, డిఎస్సి నోటిఫికేషన్
ఇవ్వాల్సి ఉంది. ఇది సంక్షేమం పరంగా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే చేయాల్సింది చాలానే ఉంది. అయితే సంక్షేమం కన్నా అభివృద్ధి అజెండాను కూటమి సర్కారు ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలోనే అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యమిస్తోంది. అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలవరం సహా మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ పరిణామాలు కూటమి సర్కారుపై బాగానే పనిచేస్తున్నాయి. అయితే కీలకమైన 4 పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడంపై మాత్రం ప్రజల్లో చర్చ సాగుతోంది. ఉచిత బస్సు, తల్లికి వందనం, మహిళలకు 1500 రూపాయలు ఇచ్చే పథకం, రైతులకు భరోసా, ఈ 4 పథకాల విషయం సర్కారుకు కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చి 7 మాసాలైనా ఈ పథకాలపై మాత్రం సర్కారు ఇంకా ప్రకటన చేయలేదు. అయితే క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న సంకేతాలు పంపించారు. దీంతో ప్రజల్లో కొంత నిబ్బరం కనిపిస్తోంది. అంటే 7 మాసాల పాలనలో సర్కారుపై పూర్తిగా వ్యతిరేకత అయితే రాలేదు, కానీ క్షేత్రస్థాయిలో ఒకంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఉచిత ఇసుక అన్నా కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. బెల్ట్ షాపులు ఉండవని చెప్పినా వీధిలో 4 బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు మాత్రం సర్కారుపై అసంతృప్తి పెరిగేలా చేస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని గమనిస్తే ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారం స్థాయిలో అయితే వ్యతిరేకత లేకపోవడం గమనార్హం. 5 దశాబ్దాల నక్సల్ బరి ఉద్యమం ఆఖరి గడియలు అనుభవిస్తుందా? వరుస ఎన్కౌంటర్లతో విప్లవకారులు అమరులు అవుతున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తానని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండటంతో ఉద్యమకారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానంగా గత ఏడాది నుంచి మావోయిస్టు ఉద్యమం ఊపిరి తీసుకోలేనంత నిర్బంధాన్ని అనుభవిస్తుంది. 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలోనే అత్యధికంగా గత ఏడాది సుమారు 260 మంది ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ నేపథ్యంలో జల్, జమీన్, జంగిల్ అంటూ పేదల పక్షం యుద్ధం చేసిన మావోయిస్టులు రాబో కాలంలో కనబడబోరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పంతం పట్టి పనిచేస్తుంది. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో చాలా ఫోకస్ చేశారు. ఎప్పటికప్పుడు భద్రతా దళాలతో సమీక్షిస్తూ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేంత వరకు దేశంలో 200 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఈ 10 ఏళ్లలో పోలీస్ ఆపరేషన్ పెరిగిపోవడం, కొత్తగా మావోయిస్టుల రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మావోయిస్టుల ప్రభావం 40 జిల్లాలకే పరిమితమైంది. గతంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమం బలంగా నడిచేది. అయితే ప్రస్తుతం కేవలం ఛత్తీస్గఢ్, ఆ రాష్ట్రంతో ఉన్న ఒడిశా సరిహద్దుల్లోనే మావోల ప్రభావం కాస్తో కూస్తో కనిపిస్తుంది. గత ఏడాది నుంచి భద్రతా దళాల గస్తీ మరింత పెరగడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. ఆపరేషన్ కాగర్తో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. కేంద్రం ఈ ఆపరేషన్ ప్రకటించి వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేని భారత్ను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. దీంతో గస్తీ పెరిగి దాదాపు 800 మంది మావోయిస్టులు లొంగిపోవడమో, ఎన్కౌంటర్లో చనిపోవడమో జరిగింది. ఇదే సమయంలో కొత్తగా ఎవరు మావోయిస్టుల్లో చేరకపోవడంతో ఆ ఉద్యమం చివరి మజిలీకి చేరిందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల్లో పాత తరం వారే ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా 100లోపే ఉంటారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి గుండకాయ వంటి బస్తర్ అడవుల్లోని అబుజ్మడ్ ప్రాంతంలో పోలీసులు తిష్ట వేయడంతో షెల్టర్ లేక ఉద్యమకారులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది వ్యూహకర్తలే మిగిలినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోరాడే వారిని పార్టీ భారీగా కోల్పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడం కూడా కష్టంగా మారింది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర కమిటీలోని 14 మంది ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర, జోనల్ స్థాయి కమాండర్లు మాత్రమే ప్రాణాలతో ఉన్నారంటున్నారు. వీరికి సరైన షెల్టర్ లేకపోవడం, అనారోగ్య కారణాల వల్ల రానున్న రోజుల్లో ఏదైనా జరగచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులదే పైచేయి కావడంతో ఉద్యమం బలహీన పడినట్లేనని అంటున్నారు. 5 దశాబ్దాల మావోయిస్టుల ఉద్యమంలో చివరి 2 దశాబ్దాలు ఆ పార్టీని దెబ్బతీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నక్సలిజం మావో సిద్ధాంతం వైపు మళ్లిన తర్వాత ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు. ఇదే సమయంలో కొత్తగా యువత నక్సలిజం వైపు ఆకర్షితులు కాకపోవడం ఆ పార్టీని దెబ్బతీస్తుంది. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా మావోయిస్టుల బలాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించింది అంటున్నారు. ఇదే సమయంలో కోవర్ట్ ఆపరేషన్ పెరిగిపోవడం, పార్టీ సానుభూతి పరులపైన నిఘా ఎక్కువవడం వల్ల మావోయిస్టులు ఊపిరి సలపలేని పరిస్థితి ఎదురైంది. దీంతో గత 20 ఏళ్లలో సుమారు 5249 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. ఇలా గత 20 ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్న మావోయిస్టులు గత ఏడాది నుంచి పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం విధించుకున్న లక్ష్యానికంటే ముందుగానే మావోయిస్టులు
మావోయిస్టు ఉద్యమం చాప చుట్టేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో హోరెత్తిన లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణ మండల కేంద్ర కూడళ్లు ఫ్లెక్సీలతో పసుపుమయం. కేక్ కటింగ్, రక్తదానాలు, అన్నదానాలు, ర్యాలీలు, గుళ్లలో పూజలతో అభిమానం చాటిన తమ్ముళ్లు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో నియోజకవర్గంలో పలు చోట్ల ఘనంగా వేడుకలు. ఎన్టీఆర్ సర్కిల్లో నిలువెత్తు కటౌట్ కి పాలాభిషేకం చేసిన తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు. అభిమన్యుడు కాదు అర్జునుడు లోకేష్ బాబు అని అభిమానులు, నాయకులు నినాదాలు. మావోయిజంపై మోడీ, అమిత్ షా ద్వయం యుద్ధం. 5 దశాబ్దాల నక్సల్ బరి ఉద్యమానికి ఆఖరి గడియలు. వరుస ఎన్కౌంటర్లతో అమరులవుతున్న విప్లవకారులు. ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడ పెడుతున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు. నాడు 200 జిల్లాల్లో ఉన్న మావోయిస్టులు నేడు 40 జిల్లాలకే పరిమితం. టెక్నాలజీ నిఘా పెరగడంతో కీలక నేతలు హతం. అభివృద్ధి, ఉపాధితో రిక్రూట్మెంట్ వైపు ఆసక్తి చూపిన యువత. చిన్నబాబు జన్మదినాన చల్లారని వర్గపోరు. తంబళ్లపల్లెలో పలు చోట్ల మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల బ్యానర్లు చించివేత. మొలకల చెరువులో నడి రోడ్డులో కేక్ ధ్వంసం. బి కొత్తకోటలోనూ జన్మదిన ఫ్లెక్సీలు రగడ. ఎన్నికల సమయం నుంచి కొనసాగుతున్న జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ మధ్య ఆధిక్యత పోరు. తంబళ్లపల్లెలో బీసీ నేత పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు. తంబళ్లపల్లె తతంగమంతా తెలిసినా జోక్యం చేసుకొని అధిష్టానమంటున్న నాయకులు. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.